అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలు బాగా ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో చాలా మంది 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న మగవాళ్ళు ఈ సెక్షువల్ సమస్యలతో ఇబ్బంది పడతా మ్యారేజ్కి ముందు మ్యారేజ్ చేసుకోవటానికి చాలా రకాలుగా ఇబ్బంది పడతాను, భయపడతాను. లేకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత సెక్షువల్ గా కలవలేక ఇబ్బంది పడతాం. పర్సనల్ గాను ఫ్యామిలీ పరంగా చాలా స్ట్రెస్ కి ఆందోళనకి గురవుతా ఉంటున్నారు. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్ గా ఈ అంగస్తంభన సిగస్లో లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది డౌట్ కనుక ఏదైనా ఉంటే మ్యారేజ్కి ముందే ఈ ప్రాబ్లమ్స్ కి కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటే అటువంటి వాళ్ళలో మ్యారేజ్ తర్వాత సెక్షువల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ మరియు ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన సిగస్లో లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, మ్యారేజ్కి ముందే సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానిని ఎలా గుర్తించాలి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా ఇబ్బందులు ఉండవు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. చాలా మందికి మ్యారేజ్కి ముందే వాళ్ళకి తెలియని ఒక చిన్న డౌట్ ఉంటుంది. రేపు మ్యారేజ్ అయిన తర్వాత నేను సెక్షువల్గా చేయగలనా, పెనిస్ స్ట్రాంగ్గా ఇద్దా లేదా, సెక్స్ ఎక్కువసేపు చేయగలనా లేదా, పార్ట్నర్ సాటిస్ఫై ఇద్దా లేదా అనేది చాలా మందికి ఉండే ఒక డౌటో లేదో అపోహ అనమాట. అటువంటి వాళ్ళలో చాలా మందిలో వాళ్ళు నోటీస్ చేసేది ఏంటి అని అంటే, వాళ్ళకి మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే ఏదన్నా పాన్ వీడియోస్, బిఎఫ్స్ చూసి హస్తప్రయోగం చేసుకున్నప్పుడు పెన్నిస్ అంత స్ట్రాంగ్ గా అవ్వదు. అట్లానే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కూడా పెన్నిస్ కి అంత స్టిఫ్నెస్ లేకుండా, ఎరెక్షన్స్ లేకుండా ఉంటది. సో ఇటువంటి వాళ్ళలో ఈ మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ సమస్యలు రావడానికి కొంత అవకాశం అనేది ఉంటుంది. అలానే కొంతమందిలో మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు, అంటే చేత్తో చేసుకున్నప్పుడు సెమెన్ చాలా తొందరగా అవుట్ అయిపోతా ఉంటుంది. జస్ట్ 1 minute కన్నానో లేకపోతే 1 minute లోపలనో సెమెన్ అవుట్ అయిపోతా ఉంటుంది. శీఘ్రస్ఖలనం అంటారు. ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ తో కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో ముందుగా సెక్షువల్ సమస్యలు ఉన్నప్పుడు దీన్ని సింపుల్ గా ఎలా గుర్తించాలి అని అంటే, ఎవరిలో అయితే ఈ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉండట్లేదు, అంటే మార్నింగ్ లేచేటప్పటికి పెన్నిస్ స్ట్రాంగ్ గా లేకుండా అట్లీస్ట్ వీక్లీ ఒక 2 times 3 times అన్నా సరే మార్నింగ్ లేచేటప్పటికి పెన్నిస్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అట్లా స్ట్రాంగ్ గా లేకపోయినా, లేదు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు అంటే హస్తప్రయోగం చేసుకున్నప్పుడు పెన్నిస్ అంత స్టిఫ్నెస్ లేకుండా మెత్తగా ఉన్నా, లేకపోతే ఎక్కువ సార్లు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు సెమెన్ 1 minute లోపల తొందరగా అవుట్ అయిపోతున్నా, ఇటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన లేదా సిగస్లో ప్రాబ్లమ్స్ ఉండటానికి అవకాశం ఉంటుంది. అలానే ఎవరిలో అయితే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో. ఎందుకంటే ఈ షుగర్, బీపీ అనేది ఒకప్పుడు 50 years 60 years తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, కానీ ఈ మధ్య చాలా మందిలో ఆల్మోస్ట్ 30-35 years కి షుగర్, బీపీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో ఎవరిలో అయితే షుగర్, బీపీ ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ సమస్యలు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి స్మోకింగ్, ఆల్కహాల్ లేదా ఒబేసిటీ, అంటే సిగరెట్లు తాగటమో లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటమో లేదా వెయిట్ బాగా ఎక్కువ ఉండటమో లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ సెక్షువల్ సమస్యలు రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారో, మీరు మ్యారేజ్కి ముందు కనుక మీకు సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంది అని డౌట్ ఉన్నా సరే, ఒకసారి మీరు కనుక ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే క్లియర్గా మీకు అసలు నిజంగా సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంది అనే అపోహలో మీరు ఉంటున్నారా, అండ్ అసలు ఈ సెక్షువల్ సమస్యలు కనుక ఉన్నట్లయితే దానికి కారణం ఏమిటి, హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, పెన్నిస్ కి అంటే అంగానికి సంబంధించిన రక్త సరఫరాలో కానీ నరాల్లో కానీ ఇబ్బంది ఏమైనా ఉందా, లేకపోతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్లో, కార్పోరా క్యావర్నోసా మజిల్ అంటారు, ఆ మజిల్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది సింపుల్ గా చెక్ చేస్తే, ఎంత ఎర్లీగా ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి అంత బెటర్ గా ఉంటాయి. ప్రాబ్లం మరీ ఎక్కువైపోయిన తర్వాత కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఉపయోగం ఉండదు. అండ్ ఇంకొకటి, మ్యారేజ్ ముందే కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుకొని మీకు వన్స్ ఎరెక్షన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉండి కాన్ఫిడెంట్ గా మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ గా ఏ ఇబ్బందులు రావు. అలా కాకుండా మీరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత 1-2 సార్లు సెక్షువల్గా ట్రై చేసి సెక్షువల్గా కలవలేక ఇబ్బంది పడతా, ఆ అమ్మాయి సైడ్ నుంచి కనుక ఏదన్నా కొంత మీకు సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి డౌట్ఫుల్గా తను అడిగింది అనుకోండి, ఇంకా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, సెక్షువల్గా ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఎవరిలో అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఉన్నాయి అనే ఒక డౌట్ ఉన్నా సరే, జస్ట్ ఒకసారి ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ కనుక కన్సల్ట్ అయినట్లయితే మీ సైడ్ నుంచి అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉండటానికి కరెక్ట్గా అట్లా ఉందా, ఈ ప్రాబ్లమ్స్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే దానికి కారణం ఏమిటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్ కి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది,
అండ్ షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ సమస్యలు వస్తుంటే అవి కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కాబట్టి వాటిని ట్రీట్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఫ్యూచర్లో మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లమ్స్ రావు. సో ఎవరైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారో, మీరు మ్యారేజ్ తర్వాత మీకు సెక్షువల్గా ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే జస్ట్ ప్రీ మ్యారిటల్ సెక్షువల్గా ఒకసారి మీరు టెస్ట్ చేయించుకున్నా, లేకపోతే మీకు సెక్షువల్ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే, చాలా మందిలో పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది, ఈ చిన్న సైజ్ పెన్నిస్ ఉండటం వల్ల ఫ్యూచర్లో ఈ సెక్షువల్గా కలిసినప్పుడు పార్ట్నర్ సాటిస్ఫై అవుతా లేదా అనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉంటాయి. ఎవరైతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సెక్షువల్ డౌట్స్ ఏదైనా ఉన్నా ఒకసారి కనుక మా హాస్పిటల్లో వచ్చి కన్సల్ట్ అయినట్లయితే మ్యారేజ్కి ముందు మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సెక్షువల్ డౌట్స్ ఉన్నా 100% దాన్ని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రేపు మ్యారేజ్ అయిన తర్వాత మీకు సెక్షువల్గా ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. వన్స్ సెక్షువల్ లైఫ్ కనుక హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసుల్లో ఎక్కడైనా సరే హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బిఫోర్ మ్యారేజే కనుక క్లియర్ చేసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.